నా దగ్గర 3 లక్షల ప్యాకెట్లు ఉన్నాయి, ఓకే, నేను దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, లేకపోతే FD అనో గోల్డ్ అనో, వాట్ ఎవర్ యూ అడ్వైస్, ఐ మైట్ ఫాలో దిస్. సో ఒకవేళ మన దగ్గర 3 lakhs ఉంటే కంప్లీట్ బిగినర్ అనుకుంటే, ఫస్ట్ ఒకవేళ నీకు ఆ డబ్బులు ఎంత టైంకి అవసరం అవుతాయి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. దీన్ని గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, ఎప్పుడైనా మనం డబ్బుల్ని గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో డబ్బులు పెడితే ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఉండదు మన లైఫ్ లో. ఇన్వెస్ట్మెంట్ చేసేదే మనం లాంగ్ టర్మ్ లో ప్రశాంతంగా ఉండడానికి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి స్ట్రెస్ అయితే దానికి లాజిక్ లేదు కదా. డబ్బులు పెట్టిన రోజు నుంచి నువ్వు రోజు పడుతుందా పెరుగుతుందా, ఈ రోజు ఏమైంది రేపు ఏమైందని చూసుకోవడం అది లాజిక్ లేదు కదా. స్టాక్ మార్కెట్ నేను పెరుగుతుందని చెప్పినా, ఇంకొకరు పెరుగుతుందని చెప్పినా, గోల్డ్ డబుల్ అయిపోతుందని చెప్పినా, ఏం చెప్పినా సరే ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు మనం వెళ్ళకూడదు. 5 years ఆర్ బిలో నీకు ఆ డబ్బులు అవసరం అవుతుంది అండ్ నువ్వు కంపల్సరీగా నీకు మైండ్ లో క్లారిటీ ఉంటే దెన్ యూ స్టార్ట్ విత్ ఫిక్స్డ్ డిపాజిట్. చాలా వరకు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే నెగిటివ్ గా అనిపిస్తుంది.